యూటిలైజ్ అవుతుంది స్విమ్మింగ్. సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. తక్కువ ధరలో మనకి దగ్గరలో ఉంది కాబట్టి పిల్లలందరూ మంచిగా యాక్టివ్ అవుతారు. పిల్లలు యాక్టివ్గా ఉండడానికి స్విమ్మింగ్ ఈవినింగ్ మార్నింగ్ అందుబాటులో ఉంది కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ 2 times ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో సుభాష్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్విమ్మింగ్ పూలు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కొనసాగించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఒక జనవరి నెలలో వాటర్ ప్యూరిఫికేషన్ నుంచి బంద్ ఉంటుంది తప్ప ప్రతి డిసెంబర్ వరకు స్విమ్మింగ్ పూల్ వాడుకొని నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ ఆరోగ్యపరంగా ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా యూజ్ చేసుకోవాలా. ఇటువంటి స్విమ్మింగ్ పూల్ మనకి ఎక్కడ నిజామాబాద్ పట్టణంలో దరిదాపుల్లో ఎక్కడా లేదు. కాబట్టి నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ చాలా తక్కువ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకొని ఇక్కడ మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ నడుస్తున్నది. కాబట్టి నిజామాబాద్ పట్టణందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని. నా పేరు ఈగ గంగారెడ్డి, నేను నిజామాబాద్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఈ స్విమ్మింగ్ పూల్ రావడం నాకు ఒక వ్యాపకం, దీన్ని వ్యాపకం చేసుకోవాలని కోరుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆధ్వర్యంలో నేను గత 19 సంవత్సరాలుగా ఇక్కడ స్విమ్మింగ్ కోచ్ కమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. యాక్చువల్గా ఈ స్విమ్మింగ్ పూల్ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న మిడిల్ ఫ్యామిలీ కూడా ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ నేర్చే విధంగా తక్కువ ఫీజులతో ఎన్ని సంవత్సరాలు నడపడం జరుగుతుంది. ఎక్కువ జనం వచ్చేది ఏప్రిల్ మేనే వస్తుంది. అయినప్పటికీ మేము డిసెంబర్ వరకు ప్రజలకు అనుకూలంగా, పిల్లలకు, పోటీదారులకు కూడా అనుకూలంగా ఉంచే విధంగా ఎక్కువ ఖర్చులు అయినప్పటికీ తక్కువ ఫీజులతో నడపడం జరుగుతుంది. అంతేకాకుండా స్విమ్మింగ్ అనేది అన్నిటికంటే నాకు తెలిసిన విధంగా చెప్పాలి అంటే అన్నిటికంటే ఆరోగ్యకరమైనది. దీన్ని మించిన వ్యాయామం లేదు. ఎందుకంటే మనం స్విమ్మింగ్ దిగినప్పుడు మన యొక్క టోస్ నుంచి నెత్తి వరకు ఉన్న 84 లక్షల నరాలు అన్ని కదలికలు జరిగే ఒకే ఒక వ్యాయామము స్విమ్మింగే. మీరు ఎక్కడైనా అడిగి చూడొచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ నేర్చుకోవాలని నేను ఎందుకు కోరుతున్నానంటే ఒక ప్రాథమిక విద్య మనిషికి ఎంత అవసరమో అట్లాగే స్విమ్మింగ్ కూడా అంతే అవసరం. ప్రతి మనిషి మనం హాలిడేస్లో చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం స్విమ్మింగ్ రాకపోవడం వల్ల ఎంతోమంది చిన్నారులు, పెద్దలు చనిపోవడం జరుగుతుంది. అట్లాగానే మనం చూసినట్టయితే గతంలో జరిగిన బియాస్ నది కేసు కావచ్చు, అట్లాగనే ఒరిస్సా బార్డర్లో చూసిన బార్డర్ పోలీసుల యొక్క చనిపోవడం కావచ్చు, వారికి స్విమ్మింగ్ రాకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఎవరైతే బియాస్ నదిలో పడినటువంటి అందరూ కూడా వాళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్, అది మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే. ఎవరికైనా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక కొడుకు, ఒక బిడ్డ ఉంటుంది. ఒక చేతికి వచ్చిన బాబు చనిపోతే ఎంత బాధ ఉంటుందో, ఎంత వర్ణనాత్యమో ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మనము లక్షల కొద్దీ ఫీజులు పెట్టి స్కూల్లో జాయిన్ చేపించి ప్రతి పిల్లవానికి చదువులో ఎంతగానో ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ ఒక 3 months ఖర్చు పెడితే తనను తాను రక్షించుకునే స్విమ్మింగ్ మాత్రం ఖచ్చితంగా నేర్పగలుగుతాం. మినిమం 3 months అన్న స్విమ్మింగ్ నేర్స్తే లైఫ్లో తనను తాను ప్రాణాలను కాపాడుకోవడానికి పనికిచ్చే విధంగా నేర్చుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే అందరూ పట్టణ ప్రముఖులు, పెద్దలు అయినటువంటి వారు కూడా దీనివల్ల షుగర్, బీపీ, జాయింట్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి కూడా ఎంతోమంది డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖులైనటువంటి ఒక 10 మంది వరకు ప్రతి సంవత్సరం డాక్టర్స్ కూడా మన దగ్గర స్విమ్మింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగనే వ్యాపారస్తులు, అడ్వకేట్స్, వివిధ ప్రొఫెషనల్ ఉంటే ప్రతి వ్యక్తి కూడా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. నేను తల్లిదండ్రులకు కోరేది ఎందుకంటే ఒక తల్లిదండ్రులు అనుకుంటేనే ఇది సక్సెస్ చేయగలుగుతారు. అట్లాగే కంటిన్యూ చేస్తే హెల్త్ పర్పస్ కనీసం ఒక స్విమ్మర్, ఒక పోటీదారుడు కానప్పటికీ కనీసం తన హెల్త్ అయితే సక్సెస్ చేసుకోగలుగుతారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మేము స్విమ్మింగ్ పూల్ సుభాష్ నగర్ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్ నుంచి మాట్లాడుతున్నాము. మేము స్విమ్మింగ్ చేయడానికి ఏజ్ అంటూ ఏమీ లేదు, లిమిట్. చిన్న ఏజ్ నుంచి మనకి 80s, 90sలో కూడా చేయొచ్చు. హెల్త్ పర్పస్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకే కాదు, అందరూ ఏమనుకుంటారంటే చిన్నపిల్లలకే కాంపిటీషన్ ఉంటాయి, చిన్నపిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి అని అనుకుంటారు. ఈ స్విమ్మింగ్ అనేది ఇప్పుడు 25 years దాటినా కూడా మాస్టర్స్ అనే కాంపిటీషన్స్ అట్లా ఉంటాయండి.
ఇంట్రెస్ట్ అని కాదు, మనం మామూలుగా హెల్త్ పర్పస్ నేర్చుకున్న తర్వాత మనకి ఇంట్రెస్ట్ వస్తే ఇట్లా కాంపిటీషన్స్కి కూడా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ఈ పూల్లో సమ్మర్ లేడీస్కి బ్యాచ్ కూడా ఇస్తున్నారండి 7 to 8. మేము దగ్గరగా నేనైతే దగ్గరగా ఒక 16 years నుంచి చేస్తున్నానండి. నాకు ఇంతకుముందు చిన్నప్పుడు స్విమ్మింగ్ టచ్ కూడా లేదు. నేను ఇదే పూల్ ఇక్కడే సుభాష్ నగర్లోనే స్విమ్మింగ్ పూల్ చూశాను కానీ దిగలేదు ఎప్పుడు. వాటర్ అంటే కూడా భయము. నాకు డెలివరీ అయ్యి బాబు పుట్టినాక నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అండి. అది కూడా వెయిట్ పర్పస్ నేర్చుకున్నా స్విమ్మింగ్. అది తర్వాత ఇక్కడ ఉన్న కోచ్ మహిపాల్ రెడ్డి గారు సాయంతో ఆయన చెప్పబట్టి మేము కాంపిటీషన్స్కి వెళ్ళటం కూడా జరిగింది. కాంపిటీషన్స్ అంటే మామూలుగా వెళ్ళి చూసి వచ్చామా అని కాదు. మేము స్టేట్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్, ఈవెన్ కృష్ణా రివర్ కూడా ఇదాను నేను. ఐ థింక్ 21 February 6th రోజు అక్కడ కూడా నాకు ప్లేస్ వచ్చింది, 2nd place వచ్చింది. మాకు చాలా గుర్తింపు కూడా వచ్చింది. ఏదో స్విమ్మింగ్ చేసామా అని కాదు, మాకు గుర్తింపు కూడా వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి, మెయిన్ లేడీస్కి ఇట్లా స్పెషల్గా లేడీస్ కంటూ ఎక్కడ ఇవ్వరండి. హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళినా మీరు లేడీస్కి సపరేట్ బ్యాచ్ అంటూ ఉండదు, ఇక్కడ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే హెల్త్ పర్పస్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అన్నిటికి కూడా మీకు పిల్లలతో అంటే పిల్లలు వేరే బ్యాచ్ చేసిన పిల్లలు చేసేటప్పుడు మనం తడుముతూ ఉంటాం, నీకు రాదా, నువ్వు నేర్చుకో, ఇలా చెయ్యి అలా చెయ్యి అని మనం నేర్చుకుంటే తెలుస్తుంది వాళ్ళతో పాటు. అప్పుడు మనం పిల్లలకి ఎలా ట్రైన్ చేయొచ్చు అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరే కోచ్ లేకుండా ఎలా ట్రైన్ చేయొచ్చో కూడా మీకు తెలుస్తుంది. అందుకని మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు K6 వాళ్ళు. పిల్లలకి ఎక్సర్సైజ్ అవుతుంది స్విమ్మింగ్. సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. తక్కువ ధరలో మనకి దగ్గరలో ఉంది కాబట్టి పిల్లలందరూ మంచి యాక్టివ్ అవుతారు. పిల్లలు యాక్టివ్గా ఉండడానికి స్విమ్మింగ్ ఈవినింగ్ మార్నింగ్ అందుబాటులో ఉంది కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ 2 times ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో సుభాష్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్విమ్మింగ్ పూలు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కొనసాగించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఒక జనవరి నెలలో వాటర్ ప్యూరిఫికేషన్ నుంచి బంద్ ఉంటుంది తప్ప ప్రతి డిసెంబర్ వరకు స్విమ్మింగ్ పూల్ వాడుకొని నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ ఆరోగ్యపరంగా ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా యూజ్ చేసుకోవాలా. ఇటువంటి స్విమ్మింగ్ పూల్ మనకి ఎక్కడ నిజామాబాద్ పట్టణంలో దరిదాపుల్లో ఎక్కడా లేదు కాబట్టి నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ చాలా తక్కువ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకొని ఇక్కడ మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ నడుస్తున్నది కాబట్టి నిజామాబాద్ పట్టణందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని. నా పేరు ఈగ గంగారెడ్డి, నేను నిజామాబాద్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఈ స్విమ్మింగ్ పూల్ రావడం నాకు ఒక దీన్ని వ్యాపకం చేసుకోవాలని కోరుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆధ్వర్యంలో నేను గత 19 సంవత్సరాలుగా ఇక్కడ స్విమ్మింగ్ కోచ్ కమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. యాక్చువల్గా ఈ స్విమ్మింగ్ పూల్ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న మిడిల్ ఫ్యామిలీ కూడా ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ నేర్చే విధంగా తక్కువ ఫీజులతో ఎన్ని సంవత్సరాలు నడపడం జరుగుతుంది. ఎక్కువ జనం వచ్చేది April, May వస్తుంది. అయినప్పటికీ మేము డిసెంబర్ వరకు ప్రజలకు అనుకూలంగా, పిల్లలకు, పోటీదారులకు కూడా అనుకూలంగా ఉంచే విధంగా ఎక్కువ ఖర్చులు అయినప్పటికీ తక్కువ ఫీజులతో నడపడం జరుగుతుంది. అంతేకాకుండా స్విమ్మింగ్ అనేది అన్నిటికంటే నాకు తెలిసిన విధంగా చెప్పాలి అంటే అన్నిటికంటే ఆరోగ్యకరమైనది, దీన్ని మించిన వ్యాయామం లేదు. ఎందుకంటే మనం స్విమ్మింగ్ దిగినప్పుడు మన యొక్క టోస్ నుంచి నెత్తి వరకు ఉన్న 84 లక్షల నరాలు అన్ని కదలికలు జరిగే ఒకే ఒక వ్యాయామము స్విమ్మింగే. మీరు ఎక్కడైనా అడిగి చూడొచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ నేర్చుకోవాలని నేను ఎందుకు కోరుతున్నానంటే ఒక ప్రాథమిక విద్య మనిషికి ఎంత అవసరమో అట్లాగే స్విమ్మింగ్ కూడా అంతే అవసరం. ప్రతి మనిషి మనం హాలిడేస్లో చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం స్విమ్మింగ్ రాకపోవడం వల్ల ఎంతోమంది చిన్నారులు, పెద్దలు చనిపోవడం జరుగుతుంది. అట్లాగానే మనం చూసినట్టయితే గతంలో జరిగిన బియాస్ నది కేసు కావచ్చు, అట్లాగనే ఒరిస్సా బార్డర్లో చూసిన
బార్డర్ పోలీసుల యొక్క చనిపోవడం కావచ్చు, వారికి స్విమ్మింగ్ రాకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఎవరైతే బియాస్ నదిలో పడినటువంటి అందరూ కూడా వాళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్, అది మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే. ఎవరికైనా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటుంది. ఒక చేతికి వచ్చిన బాబు చనిపోతే ఎంత బాధ ఉంటుందో, ఎంత వర్ణనాతీమో ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, మనము లక్షల కొద్దీ ఫీజులు పెట్టి స్కూల్లో జాయిన్ చేపించి ప్రతి పిల్లవానికి చదువులో ఎంతగానో ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ ఒక 3 months ఖర్చు పెడితే తనను తాను రక్షించుకునే స్విమ్మింగ్ మాత్రం ఖచ్చితంగా నేర్పగలుగుతాం. మినిమం 3 months అన్న స్విమ్మింగ్ నేర్స్తే లైఫ్లో తనను తాను ప్రాణాలను కాపాడుకోవడానికి పనికిచ్చే విధంగా నేర్చుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే అందరూ పట్టణ ప్రముఖులు, పెద్దలు అయినటువంటి వారు కూడా దీనివల్ల షుగర్, బీపీ, జాయింట్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి కూడా ఎంతోమంది డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖులైనటువంటి ఒక 10 మంది వరకు ప్రతి సంవత్సరం డాక్టర్స్ కూడా మన దగ్గర స్విమ్మింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగనే వ్యాపారస్తులు, అడ్వకేట్స్, వివిధ ప్రొఫెషనల్ ఉంటే ప్రతి వ్యక్తి కూడా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. నేను తల్లిదండ్రులకు కోరేది ఎందుకంటే, ఒక తల్లిదండ్రులు అనుకుంటేనే ఇది సక్సెస్ చేయగలుగుతారు. అట్లాగే కంటిన్యూ చేస్తే హెల్త్ పర్పస్ కనీసం ఒక స్విమ్మర్ ఒక పోటీదారుడు కానప్పటికీ కనీసం తన హెల్త్ అయితే సక్సెస్ చేసుకోగలుగుతారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మేము స్విమ్మింగ్ పూల్ సుభాష్ నగర్ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్ నుంచి మాట్లాడుతున్నాము. మేము స్విమ్మింగ్ చేయడానికి ఏజ్ అంటూ ఏమీ లేదు లిమిట్. చిన్న ఏజ్ నుంచి మనకి 80s, 90sలో కూడా చేయొచ్చు. హెల్త్ పర్పస్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకే కాదు, అందరూ ఏమనుకుంటారంటే చిన్నపిల్లలకే కాంపిటీషన్ ఉంటాయి, చిన్నపిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి అని అనుకుంటారు. ఈ స్విమ్మింగ్ అనేది ఇప్పుడు 25 years దాటినా కూడా మాస్టర్స్ అనే కాంపిటీషన్స్ అట్లా ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ అని కాదు, మనం మామూలుగా హెల్త్ పర్పస్ నేర్చుకున్న తర్వాత మనకి ఇంట్రెస్ట్ వస్తే ఇట్లా కాంపిటీషన్స్కి కూడా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ఈ పూల్లో సమ్మర్ లేడీస్కి బ్యాచ్ కూడా ఇస్తున్నారండి, 7 to 8. మేము దగ్గరగా నేనైతే దగ్గరగా ఒక 16 years నుంచి చేస్తున్నానండి. నాకు ఇంతకుముందు చిన్నప్పుడు స్విమ్మింగ్ టచ్ కూడా లేదు. నేను ఇదే పూల్ ఇక్కడే సుభాష్ నగర్లోనే స్విమ్మింగ్ పూల్ అంటే చూశాను కానీ దిగలేదు ఎప్పుడు. వాటర్ అంటే కూడా భయము. నాకు డెలివరీ అయ్యి బాబు పుట్టినాక నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అండి. అది కూడా వెయిట్ పర్పస్ నేర్చుకున్నా స్విమ్మింగ్. అది తర్వాత ఇక్కడ ఉన్న కోచ్ మహిపాల్ రెడ్డి గారు సాయంతో, ఆయన చెప్పబట్టి మేము కాంపిటీషన్స్కి వెళ్ళటం కూడా జరిగింది. కాంపిటీషన్స్ అంటే మామూలుగా వెళ్ళి చూసి వచ్చామా అని కాదు. మేము స్టేట్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్, ఈవెన్ కృష్ణా రివర్ కూడా ఇదాను నేను. ఐ థింక్ 21 February 6th రోజు అక్కడ కూడా నాకు ప్లేస్ వచ్చింది, 2nd place వచ్చింది. మాకు చాలా గుర్తింపు కూడా వచ్చింది. ఏదో స్విమ్మింగ్ చేసామా అని కాదు, మాకు గుర్తింపు కూడా వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి, మెయిన్ లేడీస్కి ఇట్లా స్పెషల్గా లేడీస్కి అంటూ ఎక్కడ ఇవ్వరండి. హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళినా మీరు లేడీస్కి సపరేట్ బ్యాచ్ అంటూ ఉండదు. ఇక్కడ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే హెల్త్ పర్పస్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అన్నిటికి కూడా మీకు పిల్లలతో అంటే పిల్లలు వేరే బ్యాచ్ చేసిన పిల్లలు చేసేటప్పుడు మనం తడుముతూ ఉంటాం, నీకు రాదా, నువ్వు నేర్చుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మనం నేర్చుకుంటే తెలుస్తుంది వాళ్ళతో పాటు. అప్పుడు మనం పిల్లలకి ఎలా ట్రైన్ చేయొచ్చు అంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరే కోచ్ లేకుండా ఎలా ట్రైన్ చేయొచ్చో కూడా మీకు తెలుస్తుంది. అందుకని మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు K6